Welcome to my channel Code with Manoj. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైనరీ సెర్చ్. నా గ్యారంటీ ఏంటంటే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీకున్న చిన్న చిన్న డౌట్స్ లైక్ ఎందుకు మన ఓవర్ఫ్లోస్ అంటే ఏంటి, నార్మల్గా ఐటరేటివ్ చూస్ చేసుకోవాలా, రికర్సివ్ చూస్ చేసుకోవాలా, అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం మనం, ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఓకే, సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఫస్ట్ మనం వెళ్ళిపోదాం టాపిక్లోకి. అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇప్పుడు నార్మల్గా మనకు ఒక డిక్షనరీ ఉంటుంది. ఇప్పుడు ఆ డిక్షనరీలో మనం ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ప్రతి ఒక్క పేజ్ని లైక్ ఇట్లా తిప్పేసి పర్టికులర్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తామా? లేదు కదా. సంథింగ్ ర్యాండమ్గా ఒక పేజ్ని ఓపెన్ చేసేస్తాం, మిడిల్ పేజ్ అట్లా. తర్వాత మన వర్డ్ అనేది లైక్ ఆ లెటర్తో స్టార్ట్ అవుతుందా, లేకపోతే దాని తర్వాత మనం చెక్ చేయాలని చెప్పేసి మనం అంటే ఆఫ్ ది వే అనేది కట్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఈవెన్ డిక్షనరీలో మనం సేమ్ థింగ్ బైనరీ సెర్చ్ కూడా ఏం చేస్తుంది అంటే మీరు ప్రతిసారి ఆఫ్ ది వే అనేది కట్ చేసుకుంటా వెళ్తారనమాట. అంటే ఓన్లీ బైనరీ సెర్చ్ ఇంకోటి ఏంటంటే బైనరీ సెర్చ్ ఓన్లీ వర్క్ అయ్యేది ఏంటంటే సార్టెడ్ లిస్ట్ పైన. అంటే మనకి మొత్తం ఐదర్ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఏదైనా మొత్తం కంప్లీట్గా సార్టెడ్ అయ్యే ఇచ్చినప్పుడు మీకు ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్యూ అనేది ఫస్ట్ మీరు మిడ్ కనుక్కుంటారు అనమాట. ఇప్పుడు ఈ మిడ్ కనుక్కున్నాక ఆ వాల్యూ అనేది మనకి గ్రేటరా లేకపోతే స్మాలరా. సపోజ్ ఈ వాల్యూ అనేది మనకి దీనికన్నా గ్రేటర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క మన వాల్యూ అనేది లై అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ అంతా కట్ చేసేసుకొని మనం ఇక్కడ నుంచి మన లో అండ్ హైని డిఫైన్ చేస్తాం అనమాట. అసలు లో అండ్ హై ఏంటో నేను మొత్తం క్లారిటీగా చెప్తాను. నార్మల్గా ఏంటంటే మన లూప్ అనేసి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ట్రావర్స్ అయ్యి ఆ టార్గెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆఫ్ అనేది మనం కట్ చేసేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రేంజ్ లో మనం ఇంకొక మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత మన టార్గెట్ అనేది మిడ్ కన్నా గ్రేటరా లెస్సరా. సపోజ్ టార్గెట్ అనేది గ్రేటర్ అయితే మళ్ళీ ఈ పార్ట్ చెక్ చేస్తాం. అంటే ఈ పార్ట్ కూడా మనం క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి మనం ఆఫ్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెటర్ టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ పాయింట్. అంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా అనేది డేటా అనేది ఫెచ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ చెక్ చేయాల్సిన అవసరం ఎక్కడ లేదు అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు కనుక మన ట్రెడిషనల్ అరే అప్రోచ్, నార్మల్ లీనియర్ అప్రోచ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి ఒక్క వాల్యూ కాడికి వెళ్ళి ఐదర్ అదా కాదా చెక్ చేస్తూ అలా ప్రతి ఒక్క వాల్యూని మనం ట్రావర్స్ చేస్తూ ఉంటాం. ఈవెన్ దో మన కాడ సార్టెడ్ ఉన్నా అన్సార్టెడ్ ఉన్నా ఏదైనా సరే. అన్సార్టెడ్ ఉన్నారంటే మీరు మంచిగా లైక్ నార్మల్ మన లీనియర్ సర్చ్ లోకి వెళ్ళొచ్చు. అదే మనక సార్టెడ్ ఉంది అని అంటే మీరు క్లారిటీగా తెలుసు. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చే లెస్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాని తర్వాత వచ్చేంత గ్రేటర్ ఎలిమెంట్స్ అనేసి. సో డైరెక్ట్ ఒక మిడ్ పాయింట్ కనుక్కొని మన వాల్యూ అనేది గ్రేటరా స్మాలరా చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సగం వరకు మనం ట్రావెల్స్ చేయడం ఆపేస్తున్నాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రియల్ వరల్డ్ లో ఏమవుతుందంటే రియల్ అప్లికేషన్ లో మనకి హ్యూజ్ డేటా సెట్స్ ఉంటాయి అనమాట. సో హ్యూజ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెడిషనల్ అప్రోచ్ అనేది చాలా చాలా టైం కన్సూమింగ్ ప్రాసెస్. సో అందుకోసం ఏమవుతుందంటే మనకి బైనరీ సెర్చ్ అనేది యూస్ చేస్తాం. సో సింపుల్గా మన డిఫైన్ చేయాలంటే బైనరీ సెర్చ్ ఏంటంటే బేసికలీ బైనరీ సెర్చ్ ఈజ్ ఎ వే టు ఫైండ్ ది వాల్యూ as fast as possible in a sorted list. ఇది గుర్తుపెట్టుకోండి, సార్టెడ్ ఉండాలి. అంటే మనకి అరే అనేది సార్టెడ్ గా ఉండాలి అనమాట. అప్పుడే మనం బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మన ఓవరాల్ బైనరీ సెర్చ్ యొక్క లైక్ అసలు ఏంటి బైనరీ సెర్చ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఎందుకు మనం బైనరీ సెర్చ్ ని యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, సపోజ్ మీరు కనుక ట్రెడిషనల్ అప్రోచ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క వాల్యూని మీరు ట్రావర్స్ చేస్తూ వెళ్ళాలి, చెక్ చేస్తూ వెళ్ళాలి. ఈవెన్ దో మన అరే అనేది సార్టెడ్, మనకి అయిన క్లారిటీ ఉంది లైక్ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని లెస్సర్ ఉంటాయి, దాని తర్వాత అంటే మనకి గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి అనేసి ఒక పాయింట్ తర్వాత. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకి ఈవెన్ దో మన టార్గెట్ అనేది గ్రేటర్ అని తెలిసినా కూడా మనం లెస్సర్ ఎలిమెంట్స్ మనం చెక్ చేస్తూ వెళ్తా ఉంటాం. సో అది కరెక్ట్ కాదు కదా. సో అది ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు బైనరీ సెర్చ్ వల్ల ఏమవుతుందంటే ఇదేమో ఇనిషియల్ గా బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ. అదే మనకి బైనరీ సెర్చ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే బిగ్ ఆఫ్ లాగిన్. అంటే ఆఫ్ ది వే మనం కట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి అంటే 1/2. సో అందుకే ఏమవుతుందంటే మనకి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ లాగిన్. సో బెటర్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే బైనరీ సెర్చ్ ని యూస్ చేస్తాం. ఓకే, సో ఎక్కడెక్కడ మనం బైనరీ సెర్చ్ ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ గా మీకు ఒక సార్టెడ్ లిస్ట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని మీరు చెక్ చేయాలనుకున్నా, లైక్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా, సో అంటే ఏ పొజిషన్లో ఉంది, లైక్ ఏ అంటే ఇండెక్స్లో ఉంది ఆ వాల్యూ అనేది, అట్ ది సేమ్ టైం మనకి ఎక్కడెక్కడ లైక్ ఎగ్జాక్ట్గా లై అవుతుంది. సో ఇలాంటి వాటి కేసెస్కి ఏంటంటే మీరు బైనరీ సెర్చ్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రెడిషనల్గా అరే అప్రోచ్ కాకుండా. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి బైనరీ సెర్చ్ ఆల్గోరిథం. సో సింపుల్గా నేను ఒక ఆల్గోరిథం తీసుకొని అసలు మనకి ఎగ్జాక్ట్గా ఆల్గోరిథం ఏంటి బైనరీ సెర్చ్ది, దానిని మనం డ్రై రన్ స్టెప్ బై స్టెప్ అనేది అసలు ఎలా ప్రాసెస్ అనేది జరుగుతుందని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చింది అసలు బైనరీ సెర్చ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకు మనకి బెటర్ లీనియర్ అప్రోచ్తో పోలిస్తే అనేసి. ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ కోడ్ యొక్క టెంప్లెట్ని అనలైజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను నార్మల్గా స్టార్టింగ్ని మీకు ఏం చెప్పాను, మనకు ఒక సార్టెడ్ అరే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మిడ్. ఓకే, సో మనం ఫస్ట్ మిడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మిడ్ కనుక్కున్నాక మనకి ఈ మిడ్ ఉన్న ఏదైతే వాల్యూ ఉంటుందో అది మనకి ఇచ్చిన టార్గెట్ వాల్యూతో కంపేర్ చేస్తాం. ఓకే, సపోజ్ మన టార్గెట్ అనేది గ్రేటర్ దెన్ మిడ్ ఉంది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, మన ట్రావర్సల్ అనేది మనకి కంప్లీట్గా మిడ్ తర్వాత నుంచి ఉంటుంది, అంటే కంప్లీట్గా రైట్ సైడ్ నుంచి. లేదు మనకి టార్గెట్ అనేది లెస్ దెన్ మిడ్ ఉన్నప్పుడు కంప్లీట్గా మన ట్రావర్సల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అంటే మనం ఒక హాఫ్ వే అనేది కట్ చేస్తూ వెళ్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లాజిక్ అనేది రాస్తాం అనమాట. సపోజ్ మన టార్గెట్ వేరియబుల్ అనేది గ్రేటర్ దెన్ మిడ్ ఉన్నప్పుడు మనం ఇటు పక్క ట్రావెల్ చేయాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి. ఇన్ కేస్ మనకి లెస్సర్ దెన్ ఉన్నప్పుడు మనం కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ చేయాలి. సో ఇది మన ఓవరాల్ యొక్క అప్రోచ్. ఓకే, సో దీన్ని మనం ఎలా కోడ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకోటి లో అండ్ హై. అసలు లో అండ్ హై అంటే ఏంటి, సో బేసికల్గా అది ఏంటంటే మన రేంజ్ అనమాట. ఓకే, సో లో వచ్చేసి ఏమవుతుందంటే మనకి అరే ఒక ఫస్ట్ ఇనిషియలైజ్ ఎట్లా చేస్తామంటే అరేలో స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది లోకి అసైన్ చేస్తాము, హై వచ్చేసి మనకి అరేలో ఎండ్ ఎలిమెంట్ అనేది అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా ఒక రేంజ్ అనమాట. ఈ 2 పాయింటర్స్ కదా, సో ఇది ఒక రేంజ్. సో ఇందులో మన ఎలిమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ మనకి ఈ మిడ్ వాల్యూ ఉంది కదా, ఈ మిడ్ వాల్యూ తర్వాత సపోజ్ మనకి టార్గెట్ ఎలిమెంట్ ఉంది, ఈ టార్గెట్ అనేది మనకి గ్రేటర్ దెన్ మిడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఈ పక్క మనం ట్రావర్స్ చేయాలి, అంటే కంప్లీట్గా రైట్ సైడ్ అనేది మనం ట్రావర్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింటర్ అనేది మనం మిడ్ తర్వాత ప్లేస్ చేస్తాం అనమాట. అంటే ఈజీగా లో అనేది ఏం చేస్తాం, మనం మిడ్ +1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మిడ్ తర్వాత ఉన్న ఎలిమెంట్కి మన లో అనేది అసైన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక ఇది లో ఇది హై. సో ఈ యొక్క రేంజ్ పర్టికులర్ రేంజ్లో మనం మన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అసలు ఎగ్జిస్టింగ్లో ఉందా లేకపోతే అసలు మన అరే మొత్తంలో ఎలిమెంట్ అనేది లేదా అనేసి. ఓకే, సో ఇది సపోజ్ మనకి ఈ మిడ్ వాల్యూ ఉంది, ఈ మిడ్ వాల్యూ మన టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి లెస్సర్ దెన్ మిడ్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మన టార్గెట్ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది అని క్లారిటీ వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ హై ఉంది కదా ఏదైతే ఉందో, ఈ హైని మనం షిఫ్ట్ చేస్తాం అనమాట మిడ్ ముందు. అప్పుడు ఏమవుతుంది, హై అనేది మిడ్ -1. అప్పుడు ఏమవుతుంది, ఈ మిడ్కి ముందున్న ఎలిమెంట్కి మనం హై అనేది అసైన్ చేసుకుంటాం. సో ఇలా మనం ఏం చేస్తామంటే లో అండ్ హై పాయింటర్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో మిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లో ప్లస్ హై మైనస్ లో బై 2. ఎందుకు ఇలా చేస్తామంటే ఇది నార్మల్గా మ్యాథమెటికల్గా చూసుకుంటే దీన్ని మీరు ఎలాబరేట్ చేసినా కూడా మనకి లో ప్లస్ హై బై 2 వస్తుంది. ఓకే, సో ఎందుకు ఇది యూజ్ చేస్తామంటే టు అవాయిడ్ ఓవర్ఫ్లో. అసలు ఓవర్ఫ్లో అంటే ఏంటో చెప్పాను వినండి. సో నార్మల్గా మనకి జావాలో హైయెస్ట్ సైన్ ఇంటిజర్ వాల్యూ ఏంటంటే 21474831647. సో ఇది మన హైయెస్ట్ ఇంటిజర్ వాల్యూ అనమాట, సైన్ ఇంటిజర్ వాల్యూ జావాలో. ఓకే, సపోజ్ మనకి లో అనేది ఇది ఉందనుకోండి వాల్యూ, అండ్ హై కూడా వచ్చేసి మనకి అంటే మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. నార్మల్గా ఈ పర్టికులర్ ఈ యొక్క వాల్యూ రేంజ్లోనే ఉంది, కానీ హై అండ్ లో ఏంటంటే కొంచెం మ్యాక్సిమం వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, సో ఇది మన రిటర్న్ వస్తుంది అనమాట లో ప్లస్ హై చేస్తే. సో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మన హైయెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఏంటిది, మనకి ఇది. కానీ మనకు వచ్చిన వాల్యూ ఎంత, ఇది. సో ఏమవుతుందంటే మనకి గ్రేటర్ దాన్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకి ఏమవుతుందంటే నెగిటివ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో టు అవాయిడ్ దాట్ ఓవర్ఫ్లో వీ విల్ బీ యూజింగ్ లో ప్లస్ హై మైనస్ లో బై 2. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటికి మీరు మైనస్ చేస్తారంటే ఏమొస్తుంది, 0 వస్తుంది. సో 0/2 is 0. ఓకే, అప్పుడు లో వచ్చేసి మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది, ఈ వాల్యూ అనేది మనకి మిడ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నార్మల్గా మ్యాథమెటికల్గా రెండు ఈక్వలే, కానీ టు అవాయిడ్ ఓవర్ఫ్లో మనం ఏం చేస్తామంటే ఇది యూజ్ చేస్తాం. సపోజ్ మనకి హై వాల్యూ వచ్చేసి ఇక్కడ 0 బదులు 10 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి హై మైనస్లో ఎంత 10, అంటే లాస్ట్ 10 మిగిలితే 10/2 ఎంత 5. సో ఈ 5 అనేది మనకి ఈ వాల్యూకి యాడ్ అవుతుంది. ఈవెన్ దో యాడ్ అయినా సరే మనకి ఈ పర్టికులర్ రేంజ్ లోపలే ఉండడం వల్ల మనం
ఇది యూజ్ చేస్తాం అనమాట మిడ్ వాల్యూని కనుక్కోవడానికి. ఓకే, సో ఇది మీకు క్లారిటీ వచ్చింది ఎందుకు ఇది యూజ్ చేస్తాం అనేసి, ఎందుకు ఇది మనకి ఓవర్ఫ్లోని అవాయిడ్ చేయాలి అనేసి. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్. సో నెక్స్ట్ ఏం చెప్పాను నేను, ఓకే మనం ఫస్ట్ పాయింట్ మిడ్ వాల్యూ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఐదర్ మనం రైట్కి ట్రావెల్స్ చేయాలా లెఫ్ట్కి ట్రావెల్స్ చేయాలా. అది ఎలా తెలుస్తుంటుంది మనకి, మనకి ఏదైతే మిడ్ వాల్యూ వచ్చిందో ఆ అరే ఆఫ్ మిడ్ అనేది ఇన్ కేస్ మనకి గ్రేటర్ దాన్ టార్గెట్ ఎలిమెంట్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, మనం లెఫ్ట్ సైడ్లో ట్రావెల్స్ చేయాలి, అంతే కదా. సపోజ్ మనకి అరే ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ టార్గెట్ ఉంటే మనం రైట్ సైడ్ అనేది ట్రావెల్స్ చేయాలి. ఓకే, సేమ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనం వైల్ లూప్ అనేది యూజ్ చేసుకొని లో షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. ఎందుకు లో షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అంటే, ఇది మన రేంజ్ కదా లో అండ్ హై అనేది. ఓకే, సపోజ్ మనకి లో అనేది గ్రేటర్ దెన్ హై ఉన్నప్పుడు మనం లూప్ అనేది ఎండ్ చేసేసాలి, ఎందుకంటే లేకుంటే మీరు కనుక ప్రాపర్గా లూప్ని డిఫైన్ చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫినిట్ టైమ్స్ అనేది లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అందుకోసం ఏంటంటే ఈవెన్ దో మనకి లో అనేది గ్రేటర్ దెన్ హై వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడ ఎలిమెంట్ అనేది ఫైండ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి లూప్ బ్రేక్ చేసేసుకొని మనం రిటర్న్ అనేది చేసేస్తాం -1 ఇన్ కేస్ మనకి ఎలిమెంట్ అనేది ఎక్కడ కనిపించకపోతే. ఓకే, సో అలా మనం ఏం చేస్తామంటే లో షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అని డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకే ఫైన్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మిడ్ వాల్యూ అనేది కనుక్కున్నాం. ఓకే డన్, ఇది మనకి సేఫ్ మెథడ్ అనమాట. ఓకే, ఎందుకంటే టు అవాయిడ్ ది ఓవర్ఫ్లో. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఇన్ కేస్ మనకి ఏదైతే మన మిడ్ వాల్యూ వచ్చిందో అదే మన టార్గెట్ ఎలిమెంట్, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలిమెంట్ అనుకో, అప్పుడు మీరు సింపుల్గా ఏంటిది, సపోజ్ మన మిడ్ వాల్యూ అనేది ఈక్వల్ టు టార్గెట్ ఉన్నప్పుడు జస్ట్ మనకి ఈ మిడ్ వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే అక్కడ మనకి టార్గెట్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది కాబట్టి. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇన్ కేస్ మన మిడ్ వాల్యూ అనేది లెస్సర్ దెన్ టార్గెట్ ఉన్నాం అంటే ఏంటిది, ఇది టార్గెట్ ఎలిమెంట్ అనుకోండి ఎక్కడైనా. ఓకే, ఈ టార్గెట్ అనేది మనకి గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ ఉంది అని అంటే మనకి గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్లో ఉంటాయి. సో అందుకు మనం ఏం చేయాలి, రైట్ అనేది ట్రావెల్స్ చేయాలి. రైట్ ఎలా ట్రావెల్స్ చేస్తాం ఇక్కడ, ఇప్పుడు ఆల్రెడీ మనకి మిడ్ వాల్యూ అనేది తక్కువ టార్గెట్తో కంపేర్ చేసుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే మిడ్ నెక్స్ట్ వాల్యూకి అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో మిడ్+1, ఆ మిడ్+1 అనేది మనకి లోకి అసైన్ చేసేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే లో ఈజ్ ఈక్వల్ టు మిడ్+1 అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది మన పర్టికులర్ రేంజ్ అవుతుంది. ఓకే, ఇది సపోజ్ మిడ్ అనుకోండి, ఇక్కడ ఈ మిడ్ తర్వాత ఉన్న లో అండ్ హై ఇది మన పర్టికులర్ రేంజ్ అయిపోతుంది. ఓకే ఫైన్. సపోజ్ మన మిడ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ టార్గెట్ ఉంది అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇది మిడ్ వాల్యూ అనుకోండి సపోజ్. ఓకే, ఈ మిడ్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దాన్ టార్గెట్ ఉంది అని అంటే మన హై ఏదైతే ఉందో అది మనకి మిడ్కి ముందు రావాలి, ఎందుకంటే మనం ట్రావెల్స్ చేయాల్సింది ఈ యొక్క రేంజ్ కాబట్టి. సో అందుకోసం ఏం చేస్తామంటే లో మనకి రైట్ హై వచ్చేసి ఏమవుతుందంటే మిడ్ -1 అవుతుంది. ఓకే, సో ఇలా మనం డిఫైన్ చేస్తాం అనమాట. గాట్ ఇట్. ఓవరాల్ యొక్క బైనరీ సర్చ్ది కోడ్ యొక్క టెంప్లెట్ లాజిక్ అనమాట. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని మనం లైక్ స్మాల్ వేరియేషన్స్ యూస్ చేసుకొని లైక్ మన అడిషనల్ వేరియేషన్స్ యూస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. కానీ కోర్ యొక్క ఐడియా ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం ఒక మిడ్ వాల్యూని కనుక్కుంటాం. ఓకే, ఈ మిడ్ వాల్యూ అనేది మనకి టార్గెట్కి ఈక్వలా కాదా చెక్ చేస్తాం. సపోజ్ ఈక్వల్ అయితే మనం డైరెక్ట్గా రిటర్న్ చేస్తాం. ఇన్ కేస్ మన టార్గెట్ అనేది గ్రేటర్ దాన్ మిడ్ ఉంటే అప్పుడు కంప్లీట్గా రైట్ సైడ్ మనం ట్రావర్స్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ అంతా మనం కట్ చేసేస్తాం. ఇన్ కేస్ మనకి టార్గెట్ అనేది గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ ఉంది, లెస్సర్ దాన్ మిడ్ వాల్యూ ఉందంటే లెఫ్ట్ సైడ్ ట్రావర్స్ చేస్తాం కాబట్టి హై అనే పాయింటర్ని మనం మిడ్కి ముందు ప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఒక టార్గెట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట బైనరీ సర్చ్ని యూజ్ చేసుకుని. సో దీని యొక్క ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ లాగిన్ అవుతుంది. ఓకే, సో దీని మన ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ లాగిన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఓకే, ఎందుకంటే మనం ఎక్కడెక్కడ స్టాక్ ఓవర్ఫ్లో నార్మల్గా మెమరీ అనేది ఎక్కడ క్రియేట్ చేయట్లేదు కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఓకే, ఇది మన ఐటరేటివ్ అప్రోచ్. ఇప్పుడు నార్మల్గా మీరు ఇందాక మనం బైనరీ సర్చ్ని ఐటరేటివ్ అప్రోచ్ కోడ్ చేసాం కదా, ఇప్పుడు మనం రికర్సివ్ అప్రోచ్లో మనం ఎలా కోడ్ చేస్తామో బైనరీ సర్చ్ని నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ సింపుల్ పాయింట్, రికర్సివ్ అప్రోచ్లో నేను నార్మల్గా ఏం చెప్పాను, మనం ఫంక్షన్స్ అనేది కాల్ చేస్తూ ఉంటాం. ఓకే, రికర్సివ్గా. ఓకే, దాని తర్వాత ఏమవుతుందంటే ఏదైతే మనకి రిటర్న్ వస్తుందో ప్రీవియస్ ఫంక్షన్ నుంచి ఆ ఫంక్షన్ వాల్యూ రిటర్న్ వచ్చేసి మనకి దానికి బిలో ఉన్న ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది అన్నమాట. సో అలా మనకి అన్నిటికీ ఇట్లా ఓవరాల్గా రిటర్న్ అయిపోయి మనకు ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తామంటే స్టాక్లో మనం ఒక సపరేట్గా మెమరీ అనేది అలొకేట్ చేస్తున్నాం కాబట్టి దానికి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ లాగిన్. ఫైన్. ఇప్పుడు పాయింట్, ఇప్పుడు మీకు ఇనిషియల్గా మామూలుగా ఇలా ఫంక్షన్ వస్తుంది కదా, నార్మల్గా ఒక అరే ఇచ్చేసి దాని తర్వాత టార్గెట్ అనేది మనం ఏం చేస్తామంటే ఒక రికర్సివ్ ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట. ఈ రికర్సివ్ ఫంక్షన్లో మనం ఏమేమి ప్లేస్ చేస్తామంటే నార్మల్గా
ఇనీషియల్గా మనకి అరే అనేది ఇస్తుంటారు అండ్ టార్గెట్ అనేది కూడా మనకి నార్మల్గా మెయిన్ ఫంక్షన్ ఇచ్చి పాస్ అయిన ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ 0 అనేది ఏంటంటే మనకి లో వాల్యూ. ఓకే, సో ఇనీషియల్గా మనకి అరేలో మన లో అనేసి నార్మల్గా మీకు ఏం చెప్పాను, స్టార్టింగ్ యొక్క వాల్యూ, స్టార్టింగ్ ఇండెక్సే కదా మన లో అనేది. సో అందుకే లో వచ్చేసి 0 అండ్ హై వచ్చేసి మనకి ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి అరే డాట్ లెంత్ లో -1. సో ఇది మన ఫంక్షన్ ని కాల్ చేయడం. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇన్ కేస్ మన లో అనేది గ్రేటర్ దాన్ హై ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఎక్కడ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ జరగలేదు కాబట్టి మనం వీ నీడ్ టు రిటర్న్ ది -1, ఎందుకంటే మనకి ఎక్కడ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవ్వలేదు కాబట్టి. ఓకే, సో ఇది మన బేస్ కండిషన్. ఇన్ కేస్ ఇది లేకపోతే ఏమవుతుందంటే మనకి రికర్సివ్ గా మనకి లైక్ నార్మల్ గా లైక్ ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కడ మనం బేస్ కండిషన్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా, ఎక్కడ లూప్ అనేది ఎండ్ అవ్వాలి అనేసి. సో అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సెకండ్ పాయింట్, యాజ్ యూజువల్ గా మనం మిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం మిడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇది మన అరే అనుకున్నాం నార్మల్గా. ఓకే ఫైన్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, మన టార్గెట్ ఎలిమెంట్ ని మనకి ఇన్ కేస్ మిడ్ కి ఈక్వల్ అయితే మనం ఏం చేయాలి, రిటర్న్ మిడ్ అనేది ప్రింట్ చేయాలి. సో మన ఐటరేటివ్ అప్రోచ్ లో కూడా సేమ్ లాజిక్. ఇక్కడ పాయింట్ వస్తుంది అనమాట. ఎక్కడ అంటే సపోజ్ మన మిడ్ వాల్యూ అనేది లెస్సర్ దెన్ టార్గెట్ ఎలిమెంట్ అయినప్పుడు, సపోజ్ మనకి ఈ మిడ్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఓకే, మన టార్గెట్ వచ్చేసి 5 ఉంది అనుకోండి, ఈ మన 5 అనేది గ్రేటర్ దాన్ 4 కాబట్టి మనకి ఏం చేయాలి, రైట్ సైడ్ అనేది ట్రావర్స్ చేయాలి. రైట్ సైడ్ అయితే మీకు ఏం చెప్పాను, లో వాల్యూ వచ్చేసి ఏమవుతుందని చెప్పాను, మిడ్ +1 అవుతుందని చెప్పాను. హై అనేది యాజ్ యూజువల్ గా అలానే ఉంటుంది. సో అందుకే మనం ఏం చేసాం, సేమ్ అరేని పాస్ చేసాము, టార్గెట్ ని ఇక్కడ లో ప్లేస్ లో ఏం చేసాం, మిడ్ +1 ప్లేస్ చేసాం. ఓకే, దాని తర్వాత హై అనేది యాజ్ యూజువల్ గా. నెక్స్ట్ పాయింట్, సపోజ్ మన టార్గెట్ ఎలిమెంట్ అనేది లెస్సర్ దాన్ మిడ్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం చేసాం, హై అనేది మనం అప్డేట్ చేసాం అనమాట. హై పాయింటర్ ఏం చేసామంటే మిడ్ కి ముందు పెట్టాం. సో అందుకే ఏమవుతుందంటే హై అనేది మిడ్ -1 అవుతుంది. సో సేమ్ థింగ్ ఇలా మనం పాస్ చేస్తాం. సో ఇది మన రికర్సివ్ అప్రోచ్ అనమాట. సో బేసికలీ ఎలా అవుతుంది అంటే, ఇది ఫస్ట్ పాయింట్, ఇది మన ఇన్పుట్ అరే అనుకోండి, 4 5 6 7. ఓకే ఫైన్, మన టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 5 అనుకోండి. సో ఇనీషియల్ గా మనకి ఎలా అవుతుందంటే, ఫస్ట్ ఇది మెయిన్ ఫంక్షన్ కదా, సో మన మెయిన్ ఫంక్షన్ ఏంటిది, సర్చ్ ఆఫ్ ఏమవుతుందంటే ఈ అరే అంతా పాస్ అయిపోయి మన టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 5 అవుతుంది, 0 అండ్ అరే డాట్ లెంత్ ఎంత 6. ఓకే, సో మన అరే డాట్ లెంత్ -1 కాబట్టి 6 వచ్చింది. ఓకే, ఇది మన మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే, సపోజ్ దీనికి నేను కాల్ ఏ అనుకున్నాను అనుకోండి. ఓకే, ఇది మన స్టాక్ అనుకోండి, ఇది మన కాల్ ఏ. ఓకే ఫైన్, ఇప్పుడు మనకి ఏమవుతుంది, మన లో అనేది ఎంత 0. సో విచ్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ హై కాదు కాబట్టి ఈ అనేది ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. మిడ్ వాల్యూ ఎంత, ఇది. ఓకే 3. సో మిడ్ వాల్యూ వచ్చేసి నెక్స్ట్, ఓకే మిడ్ వాల్యూ ఎంత వచ్చేసి మనకి 3 వచ్చింది. ఓకే, ఈ మిడ్ వాల్యూ అనేది మనకి ఈక్వల్ టు టార్గెటా కాదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, రైట్ సైడ్ మొత్తం ట్రావర్స్ చేయాలి. ఎందుకంటే మన టార్గెట్ అనేది గ్రేటర్ దెన్ మిడ్ వాల్యూ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం సర్చ్ అరే 5 మన మిడ్ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ అవుతుంది, అంటే మిడ్ +1 అవుతుంది, అంటే ఎంత 4 6. ఇది సపోజ్ కాల్ బి అనుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ కాల్ బి అనేది స్టాక్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఈ ఫంక్షన్ రన్ అయినప్పుడు సేమ్ పాయింట్, ఇప్పుడు మిడ్ వాల్యూ ఏంటిది మనకి 4 and 6, అంటే మనకి లో వచ్చేసి 4 ఉంది, హై వచ్చేసి 6 ఉంది. ఓకే, సో మిడ్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 4 + 6 - 4 ఎంత 2, 2/2 ఎంత 1. సో 4 + 1 ఎంత 5. సో 4 5 6 కాబట్టి ఇది మన మిడ్ వాల్యూ. ఓకే, మన మిడ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ ఇక్కడ, అంతే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ అనేది మనం ట్రావర్స్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనకి సర్చ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏమవుతుంది, సేమ్ అరేని పాస్ చేస్తాం, 5 మన టార్గెట్ ఎలిమెంట్ అండ్ లో వచ్చేసి యాజ్ యూజువల్ గా సేమ్ ఉంటుంది. రైట్ వచ్చేసి ఏమవుతుందంటే మిడ్ కి -1, అంటే ఎంత, మిడ్ వాల్యూ ఇక్కడ 4, అంతే కదా. ఎందుకంటే మన మిడ్ వచ్చేసి 5 కాబట్టి మిడ్ -1 అంటే హై వచ్చేసి 4 అవుతుంది. ఓకే, ఇది మన కాల్ సి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కాల్ సిలో నార్మల్గా మన స్టాక్ లో అనేది ఇలా ఉంటుంది ఫ్లో అనేది. ఓకే, ఎందుకంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి మనం కాల్ ఏని చేసాం కాబట్టి నెక్స్ట్ కాల్ బి, నెక్స్ట్ కాల్ సి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనకి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది యాజ్ యూజువల్ గా. నెక్స్ట్ మిడ్ వాల్యూ ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఇదే కదా మన మిడ్ వాల్యూ. ఫైన్, ఇప్పుడు మన మిడ్ వాల్యూ అనేది టార్గెట్ ఈక్వల్, మన టార్గెట్ ఎంత 5, మన మిడ్ వాల్యూ కూడా వచ్చేసి 5. సో రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఏం చేస్తాం, రిటర్న్ అనేది మిడ్ చేస్తాం, అంటే ఎంత 4. ఓకే, సో ఈ 4 అనేది ఏమవుతుందంటే ఈ కాల్ సి నుంచి మనకు వచ్చింది ఎంత, రిటర్న్ 4. ఓకే, ఈ 4 అనేది మనకి కాల్ బి కి పాస్ అవుతుంది, ఎందుకంటే దీని
బిలో ఫంక్షన్ కాబట్టి. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేది ఏంటంటే మనకి ప్రీవియస్ ఫంక్షన్ కి రిటర్న్ అయిపోతుంది. సేమ్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఈ 4 అనేది మళ్ళీ సేమ్ ఈ కాల్ ఏకి రిటర్న్ అవుతుంది. ఈ కాల్ ఏ నుంచి మనకి ఏదైతే మనకి మెయిన్ ఫంక్షన్ కాల్ వెళ్ళిపోతుందో దానికి రిటర్న్ అయిపోతుంది అనమాట ఈ 4 అనే వాల్యూ. అర్థమైందా మీకు చెప్పింది? సేమ్ రిటర్న్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్టాక్ లోపల సపరేట్ గా ఈ ఫంక్షన్స్ అన్నిటికీ మనం మెమరీ అనేది అలొకేట్ చేస్తున్నాం కాబట్టి దానికి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ లాగ్. ఇటరేటివ్ అప్రోచ్ లో మనకి ఎక్కడ ఒక స్టాక్ లో మనం ఎక్కడ సపరేట్ గా మెమరీ అనేది క్రియేట్ చేయట్లేదు కాబట్టి దానికి టైం కాంప్లెక్సిటీ వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సో ఇది మన ఓవరాల్ ఐటరేటివ్ అండ్ రికర్సివ్ అప్రోచ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఏది యూజ్ చేయడం బెటర్ అంటే ఐటరేటివ్ అప్రోచ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రికర్సివ్ లో కొంచెం ఏంటంటే కొంచెం కొంతమందికి కొంచెం చాలా కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతారు అన్నమాట రికర్సివ్ అప్రోచ్ అనేది. సో దానికన్నా బెటర్ ఏంటంటే ఐటరేటివ్. ఎందుకంటే మనకి క్లారిటీగా మనకి ఇన్ కేస్ ఎక్కడైనా ఇష్యూ వచ్చినా సరే మనకి డీబగ్గింగ్ కి చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్ గా మీకు కంట్రోల్ ఉంటుంది కాబట్టి మీ కోడ్ పైన ఐటరేటివ్ అప్రోచ్ లో. ఎందుకంటే మీరే కదా లూప్ రాస్తారు ఎక్కడికి బ్రేక్ అయిపోవాలి అదంతా అనేసి. డీబగ్గింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంచెం ఎఫిషియెంట్ అనమాట రికర్సివ్ తో పోల్చుకుంటే బెటర్ ఐటరేటివ్ అనేది. సో అందుకోసం నార్మల్గా ఐటరేటివ్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట మోస్ట్లీ బైనరీ సెర్చ్ కి. ఓకే, ఇది మన ఐటరేటివ్ అండ్ బైనరీ సెర్చ్ యొక్క కంపారిజన్. సో యాజ్ యూజువల్ గా లాస్ట్ నేను మన లిస్ట్ లో మన టైం కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ మీకు క్లారిటీ వచ్చింది ఏది బెటర్ అనేసి. ఓకే, అండ్ మనకి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ ఏంటంటే బిగ్ ఆఫ్ లాగ్. ఎందుకంటే ప్రతిసారి మనం హాఫ్ అనేది కట్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇది మన కంప్లీట్ గా బైనరీ సెర్చ్ పైన ట్యుటోరియల్. ఎందుకు చెప్పాను అంటే రేపు మనం బైనరీ సెర్చ్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అరే అండ్ బైనరీ సెర్చ్ టాపిక్ బేస్ మీద. ఓకే, సో అందుకోసం మీకు ఒక బెటర్ ఐడియా ఉంటుంది అనేసి నేను ఒక బైనరీ సెర్చ్ వీడియోని పోస్ట్ చేశాను. సో రేపు మనం యాజ్ యూజువల్ గా మనం ప్రాబ్లమ్స్ మన లిస్ట్ లో ఉన్న ప్రకారం నెక్స్ట్ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేద్దాం అనమాట. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. సో రేపు మనం యాజ్ యూజువల్ గా ప్రాబ్లమ్ తో కలుద్దాం. చలో బాయ్.